Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to solve a problem related to weight volume relation present in some basic concepts of chemistry. Intermediate first year or 11th class chemistry, అందులో ఫస్ట్ చాప్టర్ అనే బేసిక్ కాన్సెప్ట్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం బోర్డ్ ఎగ్జామ్స్ చిన్న ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 అది కూడా ఇన్ లీటర్స్లో కావాలి ఈజ్ ఒబ్టైన్డ్ అట్ STP స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కండిషన్స్ దగ్గర బై హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3. 4 grams కాల్షియం కార్బోనేట్ తీసుకొని హీట్ చేశాను, CO2 గ్యాస్ వస్తుంది, బట్ ఎన్ని లీటర్స్ వస్తుంది అన్నాడు. సో ఫస్ట్ మనం ఆ కాల్షియం కార్బోనేట్ హీట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. హీటింగ్ ఆఫ్ 4 grams ఆఫ్ CaCO3. సో CaCO3 కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ ఇట్ డిసోసియేట్స్. దీన్ని థర్మల్ డీకంపోజిషన్ అంటాం. హీట్ చేసి డీకంపోజ్ చేయడం. ఇట్ గివ్ క్విక్ లైమ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇది మనకు తెలిసిన ఈక్వేషన్. బట్ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో వాళ్ళని నోటీస్ చేసుకోవాలి. వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 గురించి మాట్లాడుతున్నాడు. బై హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3 గురించి మాట్లాడుతాడు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాడు. సో మనకున్న డేటా ఏంటి, ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి, స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంట. కాల్షియం కార్బోనేట్ 1 mole ఇన్వాల్వ్ అవుతుంది, CO2 1 mole వస్తుంది. అంటే 1 mole కాల్షియం కార్బోనేట్ డీకంపోజ్ అయితే 1 mole కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది క్లియర్. బట్ మనకు 4 grams తీసుకుంటే ఎంత వస్తుంది, దీనికి 4 grams ఇస్తున్నాడు అంటే వెయిట్ ఇస్తున్నాడు. వెయిట్ ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, మాలిక్యులర్ వెయిట్ రాసుకోవాలి. సో 1 mole అంటే మాలిక్యులర్ వెయిట్, కాల్షియం అటామిక్ వెయిట్ 40 ప్లస్ కార్బన్ 12 ప్లస్ 3 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ 16 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 40 ఒక 12 52 16 3 ఒక 48 52 48 ఎంత 100. సో 100 grams కాల్షియం కార్బోనేట్ తీసుకుంటే మనకు 1 mole, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ CO2 అన్నాడు. 1 mole STP దగ్గర 1 mole అంటే ఎంత వాల్యూమ్, 22.4 లీటర్ లేదా 22,400 ml. ఇది వాల్యూమ్. ఓకేనా, సరే మిల్లీలీటర్లే రాద్దాం, తర్వాత లీటర్గా మార్చుకుందాం కన్వీనియంట్ కోసం. సరే బాగుంది. 100 grams తీసుకుంటే 22,400 ml వస్తుందని మనకు అర్థమైపోయింది. బట్ ఇన్ క్వశ్చన్ యాక్చువల్లీ హీ గేవ్ జస్ట్ 4 grams ఫర్ దిస్ హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఈజ్ రిలీజ్. ఇది కదా మనకు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు మనం రాద్దాం, 100కి ఇంత వచ్చింది, 4కి ఎంత. సో వాల్యూమ్ ఆఫ్ CO2 రిలీజ్డ్, అదే కదా అడిగాడు. రిలీజ్డ్ ఆన్ ఏమన్నాడు, హీటింగ్. ఆన్ హీటింగ్ 100 grams ఆఫ్ CaCO3 ఇజ్ ఈక్వల్స్ 100 grams తీసుకున్నావు, హీట్ చేసావు, ఎంత వచ్చింది, ఎంత వస్తుంది 22,400 ml. ఇది ఎలా, బేస్డ్ ఆన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. బట్ ద క్వశ్చన్ ఈజ్ 4 grams. బట్ వాల్యూమ్ ఆఫ్ CO2 రిలీజ్డ్ ఆన్ హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3 ఇజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎలా ఉంది, 10 pen కాస్ట్ 100 rupees అవుతే 2 pen కాస్ట్ హౌ మచ్ అని అడిగినట్లుంది. 100 gramsకి ఇంత ml వస్తుంది, ఇంత వాల్యూమ్, బట్ 4 gramsకి ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఇదే 10 pen 100 అయితే 2 pen ఎంత. అప్పుడు ఏం చేస్తాం, 100/10 వేస్తే 1 pen కాస్ట్ వస్తుంది, ఇంటూ మనకి ఎన్ని కావాలి 2 pens. సో ఇంటూ 2 వేస్తే ఆన్సర్ వస్తుంది 20 rupees. అలాగే ఇది కూడా 100 gramsకి ఇంత వాల్యూమ్ CO2 వస్తే 4 gramsకి ఎంత వస్తుంది అంటే ఫస్ట్ ఏం చేయాలి, 22,400/100 grams వేస్తే మనకు 1 gramకి ఎంత వస్తుందో తెలుస్తుంది. కానీ మనకు కావాల్సిన ఎన్ని గ్రామ్స్, 4 grams కదా. సే ఇంటూ 4. ఇప్పుడు 2 zeros, ఇక 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 22.4 ఇంటూ 4, 4 4s are 16, 4 2s are 8, ఒక 1 9, 4 2s are 8, 896 ml వస్తుంది. ఇది ఆన్సర్. కానీ మన క్వశ్చన్ ఎందులో అడిగాడు, ఇన్ లీటర్ అన్నాడు. సో లీటర్లే కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ 10⁻³ కదా.
సో 0.896 liters. ఇది ఆన్సర్. Hope you understand. Keep watching for more videos. Thank you.